నాన్న ఆ చీపురు కొంచెం సైడ్కి పెట్టేసి ఆ స్వీట్ బాక్స్ ముందు పెట్టచ్చు కదా. రిజల్ట్ రానిరా, అప్పుడు తెలుస్తుంది నోరు తీపి చేయాలా లేక వీపు విమానం మూత మోగించాలా. నాన్న డౌటే లేదు నాన్న, ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతా. ఆహా, అది చూద్దాంలే. నాన్న రిజల్ట్స్ వచ్చాయి నాన్న. హాల్ టికెట్ నెంబర్ నొక్కు. అమ్మో, ఇంగ్లీష్ పాస్, సాంస్క్రిట్ పాస్, సైన్స్ కూడా పాస్. చూసావా నాన్న, అన్నీ పాసే. పాస్ అయితే సరిపోదురా. ఏంట్రా అన్ని బార్డర్లో పాస్ అయ్యావు? అసలు ఏం రాసావురా? ఏం పాస్ అయ్యావురా? పాస్ అయినా కూడా కొడతామైంది నాన్న. ఈ మాత్రం బార్డర్ పాస్కి బాదుషా పెట్టాలరా, బాదుషా పెట్టాలరా, బాదుషా పెట్టాలరా. లక్షల లక్షలు ఫీజు కడితే బార్డర్లో పాస్ అవుతావురా, బార్డర్లో పాస్ అవుతావురా, బార్డర్లో పాస్ అవుతారా. నాన్న నేను సూపర్ గానే రాశాను నాన్న. ఆహా, సూపర్ గా రాస్తే వచ్చే మార్కులు రావి. నన్ను అంటే నాన్న, నా ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసిన ఇన్విజిలేటర్ అడుగు. ఆయన ఇంట్లో ఏదో టెన్షన్స్ ఉంటే అదంతా కరెక్షన్స్ అప్పుడు చూపిస్తాడు. కరెక్ట్గా రాసినా కూడా ఫెయిల్ చేస్తాడు నాన్న. అవునా? ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రిజల్ట్ ఆ పిల్లోడు ఎన్ని వరకు చదివాడు, ఆ పేరెంట్స్ ఎంతెంత ఫీజులు కట్టారన్న దాని మీద డిపెండ్ అవ్వదు నాన్న. ఆ పేపర్ కరెక్ట్ చేసిన ఇన్విజిలేటర్ మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేంలే. ఆహా, చేయొచ్చు. ఏం చేయొచ్చు? రీవాల్యుయేషన్ పెడదాం. వాడెవడికో మూడు బాగలేదని నా కొడుకు తక్కువ మార్కులు వేస్తారా? రీవాల్యుయేషన్ పెట్టిస్తా. నువ్వు స్టేట్ ఫస్ట్ ఎందుకు రావో నేను చూస్తా. అరే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫ్లాట్ రేట్ చాలా దారుణంగా ఉన్నారా. డౌన్ పేమెంట్ కూడా 40-50 లక్షలు అడుగుతున్నారా. మరి నాకు చెప్పాలి కదా మామ్. నువ్వు ఎందుకు రియల్ ఎస్టేట్ ఏమో చేస్తున్నావా? కాదు మామ్, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 10.5 lakhsకే డౌన్ పేమెంట్లో ఫ్లాట్ బుక్ చేయొచ్చు. అవునా? కన్స్ట్రక్షన్ ఫేస్లో కూడా ఎవ్రీ మంత్ ఏఎస్బిఎల్ వాళ్ళు మనకు 85,000 పంపిస్తారు మామ్. టిల్ December 26th వరకు మనకు ప్రీ ఈఎంఐ బర్డన్ కూడా ఉండదు మామ్. ప్రెషర్ కూడా తగ్గుతుంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ 100 బుకింగ్స్ మాత్రమే ఈ ఆఫర్ ఉంది. 100 మంది బుక్ చేసాక కింద ఆగుతాం మామ్. ఇప్పుడే బుక్ చేసావు. చెయ్యి. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను, నొక్కేసుకోండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఏంటి సార్ అంత జాలీగా ఉన్నారు? మావాడ పుట్టింటికి వెళ్ళింది సార్. ఓ లక్కీ బాయ్, లక్కీ ఫెలో. మీకేమైంది సార్, చిరాకులో ఉన్నారు? మీ ఆవిడ ఇంట్లోనే ఉన్నారా? పొద్దున్నే పెద్ద గొడవ. దానికి తోడు ఈ మేధావులకి పేపర్ కరెక్ట్ చేయడమే చిరాకంటే మళ్ళీ కరెక్ట్ చేయాలంట. ఫస్ట్ టైం ఏదో ఎగ్జామ్ ఎరగదీసేనట్టు. ఏమో సార్, కళ్ళు మూసుకొని అందరు పాస్ చేసేయండి. తక్కువ వచ్చినోడికి ఎక్కువ వేసి పాస్ చేయండి. అప్పుడు మీరు హ్యాపీ, నేను హ్యాపీ, వాడు హ్యాపీ. లేదు సార్, నా కరెక్షన్ మీదే డౌట్ పడ్డారు. ఒక్కొక్కడ పేపరు బూతుద్దలు పెట్టి చూస్తాను సార్. సార్ ఏంటి సార్, నిజాన్ని బూతద్దాలు పెట్టారు? చెప్పాను కదా సార్, ఎవ్వడు నా దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడని. ఒకసారి ఈ పేపర్ చదవండి సార్. థర్మోడైనమిక్స్ ఇదా డైనమో డైనమో డైనో డైనమో డైనమో. వీడేంటి సార్ థర్మోడైనమిక్స్ గురించి రాయమంటే డైనమో సాంగ్ ని డైనమో చేసి లిరిక్స్ రాశాడు. వీడు రాసిన పాటకి 15 మార్కులు వేయడమే ఎక్కువ. మళ్ళా రీవాల్యుయేషన్ పెట్టే చూడండి. పాపం సార్, వాడు భవిష్యత్తు ఎందుకు సార్ నాశనం చేస్తారు? ఒక 20 మార్కులు వేసి పాస్ చేయండి సార్. 20 మార్కులా? రీవాల్యుయేషన్ పెట్టా కూడా వాడికి తక్కువ మార్కులు వస్తాయి. వాడి పరిస్థితి ఒకసారి ఇంట్లో ఆలోచించండి సార్. కరెక్టే సార్, రీవాల్యుయేషన్ పెట్టాక కూడా వాడికి తక్కువ మార్కులు వచ్చాయంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో సావ కొడతాడు సార్. ఇటువంటి సార్ సార్ ఫెయిల్ సార్. ఈ రిజల్ట్స్ వచ్చాక ఇంట్లో ఉంటది భరిత పూజ. పాపం సార్, నాతో మళ్ళా గేమ్లు ఆడతాడు, గేములు. ఆన్సర్ చదివి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 500 తీసుకొని నన్ను పాస్ చేయండి. ఇదిగో 500. 500 ఎక్కడ 500? పాపం సార్, వీడి పేపర్ ఎవరు కరెక్ట్ చేశాడు కానీ 500 తీసుకొని మరీ ఫెయిల్ చేశాడు. సార్ అది మీరే సార్.
లాస్ట్ టైం 500 ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకొని నాకే లంచం ఇస్తారని చెప్పి పేపర్ అంతా కొట్టిపారేశారు. మీరే వాడిని ఫెయిల్ చేశారు. సార్ ఆన్సర్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి, నన్ను పాస్ చేసి 500 ఉంచుకోండా. సార్ చూసారు సార్, వీడు 500 ఇచ్చి జస్ట్ పాస్ మాత్రం చేయమన్నాడు సార్. అవునా? ఆ, ఈడి పేపర్ మళ్ళీ నాకే రావాలా? సర్లే పాస్. సార్ సార్ హా? ఏంటి సార్ మీరు పాస్ చేశారా? ముందొకసారి తిరిగి వెళ్తుంటే నా బండిలో పెట్రోల్ అయిపోయింది, ఈడు 500తోనే కొట్టించా. తిరిగి సాయం చేయాలి కదా. ఆ, ఏంటో సార్ మీరు నాకు అర్థం గారు. ఇదే మా ఆవిడ కూడా అంటూ ఉంటుంది. సరే. థర్మోడైనమిక్స్ ఇస్ నథింగ్ బట్, ఇదిగో చూడు, నా పేరు శేఖర్, మా నాన్న పేరు గుణశేఖర్ అలియాస్ గుణాబాయ్. తెలుసు కదా ధూళిపేటలో పెద్ద డాను. నేను గనక ఫెయిల్ అయినానంటే నెక్స్ట్ పేపర్ కరెక్షన్ కి నువ్వు ఉండవు. ఎవడు సార్ వీడు? ఆన్సర్ రాయమంటే వార్నింగ్ రాశాడు. ఇంతకీ ఎవడు సార్ ధూళిపేట గుణశేఖర్? గుణాబాయ వాడు పెద్ద డాన్ సార్. వాడు కొడుకు పేపరే సార్ ఇది. వాడిని పాస్ చేయకపోతే నెక్స్ట్ పేపర్ కరెక్షన్ కి నేను ఉండనంట. సార్ ఎందుకు సార్ పాస్ చేయండి సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇలాంటి దాదాలకు భయపడి వాడిని పాస్ చేస్తే అర్హత ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు సార్? అందుకే వీడిని ఫెయిల్ చేసి పారదుపుతా. సార్ ఆగండి సార్. కొన్ని రోజుల క్రితం ఒక టీచర్ మిస్ అయింది గుర్తుందా? హా? నాకెందుకో ఈ టీచరే వాడిని ఫెయిల్ చేస్తామని అనిపిస్తుంది సార్. యాక్చువల్గా ఇలాంటి గ్యాంగ్స్టర్ పిల్లల్ని పాస్ చేయడమే నయం సార్. ఎందుకంటే మంచి మార్గంలో నడిచి ఈ దాదాగిరి అంతా మానేస్తారు. పాస్ చేస్తాను. Thermodynamics is a branch of physics that studies the relationship between the heat, work, temperature and energy. It focuses on how energy is transferred and transformed within microscope, particularly how thermal energy converts into mechanical work. సార్ ఈడంతా కరెక్ట్గా రాసిన మార్కులు ఎందుకు సార్ తక్కువ వేశారు? హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కదా సార్. హ్యాండ్ రైటింగ్ బాగాలేదనే ఆ, సార్? హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పి తక్కువ మార్కులు వేస్తారా సార్? పాపం మొన్న వాడి రిజల్ట్స్ వచ్చినప్పుడు వాడికి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి వాళ్ళ నాన్న ఎంత కొట్టుంటాడు కదా సార్. వాడు కూడా నేను చాలా బాగా రాసినా ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని ఫీల్ అయింటాడు కదా సార్. కరెక్టే సార్. వీడికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వేస్తాను సార్. పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి చిన్న విన్నపం, స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పేసి ఫెయిల్ చేసేయడం, వాళ్ళకి తక్కువ మార్కులు వేయడం చేయకండి. కాసేపు టైం తీసుకొని ఆన్సర్లు బాగా చదవండి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళని జడ్జ్ చేయడం వల్ల ఇంట్లో మేము మేధావులని చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు. ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్, చూసి చదివి మార్కులు వేయండి. థర్మోడైనమిక్స్ ఈజ్ ద వీడు రాసిన దానికి అసలు వీడికైనా అర్థమవుతుందా? ఎవడు సార్ వీడిని బార్డర్లో పాస్ చేసింది? ముందున్న ఇన్విజిలేటరు జాలిపడి పాస్ చేసి ఉంటాడు సార్. అయినా ఈడు పాస్ అవడమే గొప్ప, మళ్ళా రీవాల్యుయేషన్ పెట్టి టాపర్ అయిపోదామని ఆశకు అద్దుండాలి, గుండెకి సిగ్గుండాలి అంటున్నా. ఆ, ఓకే ఫెయిల్. సార్ ఇది చూడండి సార్, 2 మార్క్స్ క్వశ్చన్కి 5 పేజీల ఆన్సర్ రాశారు. 5 పేజీలా? అంతేం రాశాడు సార్? చూడండి మీరే. ఇంతకీ క్వశ్చన్ ఏంటి? రైట్ అబౌట్ ఎస్కేప్ వెలాసిటీ. వీడేం రాశాడు? ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్కేప్ ఫస్ట్. ఎస్కేప్ మీన్స్ ఎస్కేపింగ్. వెన్ యూ స్టీల్ ఫ్రమ్ మదర్ పర్స్ అండ్ షీ సా యూ, ఎస్కేప్. వెన్ యువర్ ఫాదర్ సీస్ యూ స్మోక్, ఎస్కేప్. వెన్ యువర్ ఫ్యాకల్టీ సా యూ అట్ థియేటర్, ఎస్కేప్. ఏంటి సార్ వీడు ఎస్కేప్ వెలాసిటీ గురించి రాయమంటే ఎలా ఎస్కేప్ అవ్వాలో 4 పేజీలు రాశాడు సార్ వీడు. పేపర్లు నింపితే పాస్ అయిపోతారని ఎవరు చెప్పారో గానీ సోదంతా నింపుతున్నారు సార్. చూడండి ఏదంటే అది రాశారు. మళ్ళీ చూడండి నీట్గా మార్జిన్ వేసి అండర్లైన్ చేసి నీట్గా ముసాబ్ చేశాడు. సార్ ఈ ప్రపంచంలో 3 రకాలు సార్, తెలివైనవాడు, తెలివి తక్కువవాడు, తెలివైనవాడు అనుకునే తెలివి తక్కువవాడు. సార్ ఈ 3వ రకం వాడు చాలా డేంజర్ సార్, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కడియండి ఫెయిల్ చేసి పడేది సార్. కరెక్టే సార్, ఇదిగో తీసుకోండి. ఫెయిల్. అమ్మో. ఓ ఏంటి సార్ అంత ఫోకస్గా చదువుతున్నారు? ఆన్సర్ అంత బాగా రాశాడా? ఆన్సరా పాడా? ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రాశాడు. మరి ఫెయిల్ చేయకుండా చదువుతారేంటి సార్? సార్ అంటే నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడలేదు, అందుకే చదువుతున్నా. దేఖ్లింగి సాల చూసినా చాలా. ఎరా రిజల్ట్ వచ్చాయా? ఇంకా లేదు నాన్న.
హలో రిజల్ట్ కోసం వెయిటింగ్. ఏంటి ఎప్పుడో వచ్చాయా? ఉమ్, రేయ్ నీ రిజల్ట్ ఎప్పుడో వచ్చాయంట్రా చూడు. అవునా? రేయ్ అసలు ఇంటర్నెట్ కనెక్ట్ చేయలేదు కదరా నువ్వు. ఊప్స్, సారీ నాన్న. ఆర్టికల్ కొట్టు. ఎరా ఎంత? 55 57? రేయ్ ఏంట్రా ఎఫ్ అని ఉంది? ఎఫ్ అంటే ఫెయిలే కదా? ఆ, కాదు నాన్న, ఫాస్. పాసా? ఉమ్, ఓ పాస్ పాస్. అదే అదే. ఇదా? నా, తిన్నాను తిను. అమ్మయ్యా, నమ్మేశాడు, బ్రతికిపోయా. ఏంట్రా పాసే కదా? ఉమ్. పాస్ అని. అమ్మా, ముందోసారి కనీసం బాటలానే పాస్ అయ్యావు. రీవాల్యుయేషన్ పెడితే టాపర్ అవుతావు అనుకుంటే ఫెయిల్ చచ్చావు యాదవ. అది కాదు నాన్న, ఒక్కసారి నేను చెప్పేది విన్నాను. ఏందిరా నువ్వు చెప్తే ఈయనది? ఏందిరా ఈయనది? పోయిసారి నీ మీద జాలేసి కనీసం బార్డర్లు అయినా పాస్ చేశారు. నీ ఓవర్ యాక్షన్కి రీవాల్యుయేషన్ పెడితే మొత్తం కట్ చేసి నిన్ను ఫెయిల్ చేసి దొబ్బారు. నాన్న కొట్టకు నాన్న, కొట్టాలా కొయ్యాలరా నిన్ను? నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అయితే నాన్న. మళ్ళీ పాస్ అవుతావు. నాన్నా, చూసారు కదండి, అది రీవాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ ఎపిసోడ్. మీ అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టిన వాళ్ళు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుంటారు. ఇవన్నీ చేసే ఉంటారు. మీరు కూడా ఇవన్నీ చేసే ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఇలా అన్నావో లేదో అలా దొరికేసాం. అరే నువ్వు ఆగరమ్మా. మామ్, అదేదో మేనేజ్ స్కిల్స్ అన్నావు కదా, చూపించు మామ్. ఏం లేదు సార్. స్కిల్సా? ఏ స్కిల్స్ రా? మీ దగ్గర నుంచి తప్పించుకునే స్కిల్స్ సార్. అబ్బా, అంత తోపులారా? తప్పించుకొని చూద్దాం. సార్ 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 ప్లీజ్ తప్పించుకోరా? సార్ వీడు ఏదేదో అంటుండు సార్, మీరు పట్టించుకోకండి సార్. మిమ్మల్ని తప్పించుకునే సీన్ ఉందా సార్ మాకు? తీరా లైసెన్స్ తీ. ఏంట్రా డబ్బులు? నువ్వు ఆగరా, నీకు దండం. ఓకే 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 సార్ పర్స్ ఇంట్లో మర్చిపోయాను సార్.